అది చెప్పేశాను కదా. దీనికి వచ్చే కామిక్గా ఉంది సార్, నాకే కొత్తగా అనిపిస్తుంది. కామెడీ యాక్చువల్గా కామెడీ చేయడానికే వచ్చాను నా ఇండస్ట్రీకి. ఇప్పటివరకు కామెడీ నాకు దొరకట్లేదు. తమిళం కూడా ఇక చేయట్లేదు. ఈ ఫిలింలో ఫస్ట్ ఆ కామెడీ టింట్ స్లోగా స్టార్ట్ చేసుకున్నాము. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. డైరెక్షన్ ఇప్పుడు అయిపోయిందండి. స్కూల్ బస్సును ఫిలిం చేసుకున్నాను. ఇంకో ఫైనల్ వర్క్లో ఉంది. మే జూన్లో రిలీజ్కి వస్తాం. ఎస్ సార్, స్టార్ట్ చేయాలి సార్. ఒక పెద్ద ప్రాజెక్ట్ మాట్లాడుకున్నాము, స్టార్ట్ అవుతుంది సార్. ఎస్ సార్, ఆల్మోస్ట్. అన్న ఈ దానికి ప్రిపేర్ కాలేదు నేను ఈ క్వశ్చన్కి. ఈ సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నా అంటే ఏదో చెప్పాలని కాదు, కానీ ఒక థ్రిల్ని మాత్రం ఇద్దామనేది ఫిక్స్ అయ్యానండి. ఒక ఆడియన్స్కి చూస్తున్నంతసేపు ఒక థ్రిల్ని ఇద్దామనేది నా మెయిన్ మోటో. అండర్ కరెంట్గా ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, కానీ ఆ మెసేజ్ నేను ఇప్పుడే చెప్పదలుచుకోలేదు, చూస్తే మీకు అర్థమైపోతుంది. సో కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి, దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అంతవరకు అయితే నేను చెప్పగలను. కరెక్ట్. సో ఇన్స్పైర్డ్ ఆన్ ద ట్రూ ఈవెంట్స్ అండి. ఇప్పుడు మీకు బురారి అనే ఒక గురుగాం దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలాగే మదనపల్లి దగ్గర కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఫిబ్రవరిలోనే, నేను అది ఇన్సిడెంట్ ఏంటనేది నెక్స్ట్ ట్రైలర్లో మీకు చెప్తాము, బట్ ఈ ఫిబ్రవరిలోనే కుకట్పల్లిలో కూడా ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో చుట్టుపక్కల మనం చూస్తూనే ఉన్నాము. మనం ఏంటంటే ప్రశాంతంగా ఉన్నామని మనం అనుకుంటాం, కానీ మన ఇంటి పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అనేది కొంచెం భయంకరంగా ఉంటే ఎలా ఉంటుంది మనం పక్కన ఉన్న వాళ్ళకి అనేది ఈ సినిమాలో మీరు ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారండి. అంటే నేను అన్నీ చేస్తున్నాను. యాంకరింగ్ చేశాను, యాక్టింగ్ చేశాను, అలా చేస్తూ వచ్చాను కదా. అభి అనేవాడు కామెడీ ఒకటే కాదు, అభి అనేవాడు వేరే రకమైన సినిమాలు కూడా చేయగలిగాడు. డెఫినెట్గా థ్రిల్ ఇవ్వగలుగుతాడు అనేది నేను ప్రూవ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక 10-12 సంవత్సరాలుగా నేను జబర్దస్త్ కామెడీ షో చేశాను, అంతకుముందు వేరే షోస్ అన్నీ చేశాను, మూవీస్ చేశాను, ఈశ్వర్లో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో అన్నిట్లోనూ నేను చేసింది కామెడీ క్యారెక్టరే. కానీ నేను థ్రిల్ డైరెక్షన్ చేసి మిమ్మల్ని నిజంగా థ్రిల్ చేయగలుగుతాననే కాన్ఫిడెన్స్ ఉందే నేను ఈ సినిమాని డైరెక్ట్ చేయగలిగాను. అది నాకు చాలా టఫ్ అండి. సముద్రకని గారితో డైరెక్షన్ చేయడం అంటే నాకు చాలా భయం వేసేది. ఎందుకంటే నేను ఎక్కడ తప్పు చేస్తే అరే వీడికి ఏం రాదురా అనే ఫీలింగ్ ఆయనకి ఎక్కడ కలుగుతుందో అని చెప్పి నేను చాలా ప్రిపేర్ అయ్యి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ పడేవాడిని. బట్ ఆయన చాలా కంఫర్టబుల్గా, సార్ మీరు డైరెక్టర్ సార్, మీరు వదిలేయండి, ఇవన్నీ టెన్షన్స్ పెట్టుకోకండి, మీరు నాకు చెప్పారుగా నేను చూసుకుంటానని చెప్పి చాలా కోఆపరేట్ చేశారు. నాకు తెలిసి నేను ఎప్పుడు ఆయనకు సారీ చెప్తూనే ఉంటాను. ఒకరోజు రాత్రి 3 గంటల వరకు చేసాము షూటింగ్ ఆయన్ని పెట్టుకొని. ఆయన ఏమాత్రం ఇబ్బంది పడకుండా, కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్ అని ఏమాత్రం విసుకోకుండా 3 గంటల రాత్రి వరకు కూడా చాలా కోఆపరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ కోఆపరేషన్ ఉంది కాబట్టి మేము మిగతా సినిమా అంతా కొంచెం కాన్ఫిడెంట్గా లాగగలిగాం. థ్యాంక్ యూ. సో శరణ్య ఆల్వేస్ ఆన్ టైమే ఉంటుంది నాకు తెలిసి. ఏదో ఎక్కడో స్ట్రక్ అయిపోయి ఉంటారు, అందుకనే ఇప్పుడు కాస్తంత లేట్లో వచ్చారు. బట్ చైర్ వెయిట్ చేస్తుంది శరణ్య. డైరెక్ట్గా మీరు Q&Aలో పార్టిసిపేట్ చేస్తున్నారనమాట. చెప్పండి. లొకేషన్కి వెళ్తే మీ పేరు చెప్తే మీరు ఒప్పుకోవచ్చు. ఈ సినిమా పర్టికులర్గా మీకు నచ్చడానికి ఏంటి, చిన్న సినిమా లేకపోతే కంటెంట్ బాగుంది? అది ఊరికే అతను ఏమో కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి చెప్పారు. అలా ఏం జరగలేదు. నో ఈ సినిమా గురించి చెప్పాలంటే నాకు ఇట్ ఈస్ ద స్టోరీ నాకు చాలా నచ్చింది, చాలా డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్ అనేది ఒక క్లిషే వర్డ్ లాగా అయిపోయింది, కానీ నేను ఇంతవరకు ఈ జానర్లో పని చేయలేదు, ఒక హారర్ థ్రిల్లర్ సబ్జెక్ట్లో చేయలేదు. అండ్ నేను చేసిన క్యారెక్టర్ అలాంటి క్యారెక్టర్ కూడా నేను ఇంకా చేయలేదు. సో యాజ్ అన్ యాక్టర్ ఎప్పుడూ మనకి ఒక వెరైటీ ఉండాలి అని ఆశపడతారు. కరెక్ట్? ఓకే, ఆశపడతారు. సో అదే ఐఎమ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి.
అందుకే క్యారెక్టర్ నచ్చితేనే నేను చేశాను, నచ్చింది కాబట్టి నేను చేశాను. సినిమాలు చేశారు, వాటికి ఉన్న క్యారవాన్స్ కానీ చాలా ఉంటాయి, కంఫర్ట్స్ ఎక్కువ ఉంది. చిన్న సినిమాలు అనేటప్పటికి చాలా ఇక్కడ కూడా చాలా కంఫర్టబుల్గానే చూసారు మనని. యశోద్ గారు, యూ ఆల్వేస్ టేకెన్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్. యూ హ్యావ్ టు సే తనకి హీఈస్ వెరీ ఫ్యాసినేటెడ్ బై సినిమా. హీ ఈజ్ ఆల్సో గోన్ టు అమెరికా, సినిమా గురించి చదివారు, హీ ఈజ్ ఆల్సో లెర్న్డ్ అబౌట్ ఇట్. సో హీ టేక్స్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇది ఊరికే ఏమో చేద్దామని ఉన్న ప్రొడ్యూసర్ కాదు. డైలీ హీ కమ్స్ టు సెట్. అయితే నాట్ లైక్ ప్రొడ్యూసర్ అన్నీ చూస్తూ ఉన్నారు అలా కాదు. హీ ఈజ్ వెరీ క్రియేటివ్. హీ ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ఈ సినిమా ఎలా కొంచెం బెటర్ చేయొచ్చు అని ఇన్వాల్వ్ అయి చేస్తారు. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ హిస్ ఆర్టిస్ట్ వెరీ వెరీ వెల్. సార్ సి యాక్టర్ ప్లస్ డైరెక్టర్ మీకు బ్రేక్ రావడం సార్, గ్యాప్ రావడం ఎప్పుడు వచ్చిన గ్యాప్? ఆ గ్యాప్ నానే ఇచ్చుకున్న గ్యాప్, ఆ స్క్రిప్ట్ కోసం ఇచ్చిన గ్యాప్. అది అప్పుడప్పుడు అవుతుంది. మనం ఫుల్ అండ్ ఫుల్ రన్నింగ్లోనే ఉండదు కదా. చిన్న ఆ టైంలో ఓకే, ఆ రైటింగ్ చేసేసి వెయిట్ చేసి అది అలాంటి టైంలో దేవుడు వచ్చి మనకు సపోర్ట్ చేస్తాడు. అదే టైం మన బ్రోలో చెప్పినట్టు మన దేనికి కావాలో ఆశపడవచ్చు, కష్టపడవచ్చు, ఎఫర్ట్స్ వేయచ్చు. అంత ఏది ఎప్పుడు జరగాలన్నా అప్పుడే జరుగుతుంది. అది జరగగానే మనం కరెక్ట్ క్వాలిఫైడ్గా ఉండాలి అంతే. మీరు తెలియకుండానే జబర్దస్త్లో ధనరాజ్కి ఒకసారి లిఫ్ట్ ఇచ్చారు, ఆయన డైరెక్షన్లో మీరు చేశారు, అలాగే అభితో చేస్తారు. లిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు సార్, వాళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చారు సార్. నా యాక్టర్ అంతే. ఇలాంటి యంగ్స్టర్స్తో ట్రావెల్ చేయడం చాలా. ఇది కూడా ధనరాజే నాకు కాల్ చేశాడు, అన్నా అలా నా ఫ్రెండ్ అన్నా నా విన్నాను, నువ్వు ఒకసారి విన్నాను అలా వింటాం అని చెప్పి వినేది. అదే ఏమీ లేదు. ధనరాజ్ నా తమ్ముడు, ఇప్పుడు కొత్తగా ఎక్కువ తమ్ముడు వస్తున్నాడు. అదే ఐఎమ్ వెరీ హ్యాపీ. మేల్ అభి సెట్లో ఫస్ట్ డే అదే అయింది. ఎవరు వచ్చి అభి అనగానే మేడం తిరిగారు, నేను తిరిగాను. సో ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ సినిమా అంతా అనుకున్నాము. బట్ యా, చెప్పండి బ్రో తారక్. యాక్చువల్గా మేము ఒక థ్రిల్లర్ సినిమానే ప్లాన్ చేసుకున్నాము, థ్రిల్లర్ స్టోరీతోనే వెళ్తున్నాము. దీంట్లో మేమేంటంటే కామాఖ్యాదేవి అనే ఎలిమెంట్ని యాడ్ చేసుకోవడం లేటర్ ఆన్ జరిగింది. కానీ ఫస్ట్ నుంచి ఇట్స్ ఎ కంప్లీట్ థ్రిల్లర్. ఒక సర్వైవల్ థ్రిల్లర్ టైప్స్లో ఉండే థ్రిల్లర్కి మేము కామాఖ్యాదేవిని ఇంక్లూడ్ చేసుకున్నాం. బట్ ఇట్ డజంట్ మీన్ ఇప్పుడు ట్రెండ్లో అందరూ అలాగే చేస్తున్నారు కదా అందుకే చేద్దామని కాదు. నేను ఇంతకుముందు స్పీచ్లో చెప్పినట్టుగా కొన్నిసార్లు దేవుళ్ళు మనతో కొన్ని చేయిస్తారు. చిరంజీవ సినిమాలో యముడి గురించి చెప్పాడనుకుని నేను ఫస్ట్ అనుకోలేదు. స్టోరీ రాసుకుంటూ వెళ్తున్నప్పుడు అలా రావడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా కామాఖ్యాదేవి అమ్మవారి గురించి అనుకొని నేను ఫస్ట్ ఎప్పుడైతే స్టోరీ రాసుకున్న తర్వాత అమ్మవారి పేరు అనుకున్నానో అన్నీ అలా కలిసి వచ్చేసాయి. కనిగారు చెప్పినట్టు సార్కి స్టోరీ అంతా నరేషన్ ఇచ్చిన తర్వాత ఆయన ఒకటే మాట అన్నారు, నేను రీసెంట్గానే అమ్మవారి దగ్గర కామాఖ్యాదేవి దర్శనం చేసుకొని వచ్చాను, నాకు కరెక్ట్గా రాగానే ఇది పడింది అని చెప్పేసి. ఆనంద్ గారు అదే మాట చెప్పారు, నేను వెళ్ళాలనుకుంటున్నాను, కరెక్ట్ టైంలో నువ్వు ఫోన్ చేశాను. సో ఇది ఒక కోఆర్డినేషన్, కోఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది ఇంకా అమ్మవారి తరఫు నుంచి వచ్చింది, ఆవిడ చేయించుకుందని అనుకుంటున్నాను. అది నేను అనుకొని చేసింది కాదు, వచ్చేసింది అంతే థాట్. ఇంకా అది అమ్మవారి తరఫు నుంచి వచ్చిన థాట్ అని అనుకుంటున్నాను. ప్రాపర్గా ఇలా చేయాలి అలా చేయాలని ప్లాన్ చేసుకుంది అయితే కాదు, వచ్చింది అంతే. ఇంకా అది థ్యాంక్ యూ బ్రో. చాలామంది మనోభావాలతో ఎలాగో ముడిపడి ఉంటుందండి. వీళ్ళందరినీ సెకండ్ పెట్టుకుంటే అమ్మవారి మనోభావాలతో దెబ్బ తీసుకునేలాగా చేయొద్దు. సో మేము ఎక్కడ కూడా కొంచెం లైన్ క్రాస్ అయినా వాళ్ళ దగ్గరికి వెళ్ళే కంటే ముందు ఇక్కడ మాకు పడుతుంది దెబ్బ. సో మేము అమ్మవారిని ఎంత జాగ్రత్తగా మొక్కుకుంటూ ఎంత పవిత్రంగా మా
ప్రార్థనలుండి మేము